నేను నిన్ను నా సారథిగా నియమిస్తున్నాను అతిరథ. అది మీ అనంతమైన కృప. కృప కాదు, ఇది స్వార్థం. ఇవాళ నేను ఆయుధాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. కానీ ఇకపై జీవితంలో ఏ కారణం వల్లైనా ఒకవేళ నేను ఆయుధాన్ని ధరించాల్సి వస్తే అప్పుడు దాన్ని నా నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. అన్నగారు, అన్నగారు, ఇదిగోండి మీ బట్టలు. ఇక్కడ పెట్టేశాను. మీరు త్వరగా తయారవ్వండి అన్నగారు. ఇవాళ మనకు ఆఖరి పరీక్ష కదా. సూతులకు ఏ పరీక్ష అయినా సరే చివరిది కాదు సోనా. నా ఉద్దేశం ఏంటంటే గురుకులంలో ఎదుర్కోబోయే చివరి పరీక్ష అని. పైగా ఇవాళ స్వయంగా మహామహిమాన్వితులు భీష్ములు వస్తున్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థుల స్నాతకోత్సవాన్ని ప్రకటించేందుకు. గుర్తుంది కదా? ఆయన్ను నేనెలా మర్చిపోగలను సోనా? ఆయన కోసం ఇవాళ నేను ప్రత్యేకమైన ఆశ్చర్యకరమైన విషయాన్ని సిద్ధం చేశాను. ఇవాళ మిమ్మల్ని చూసి కేవలం మహామహిమాన్వితులు భీష్ములే కాదు, హస్తినాపురం రాకుమారులు కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. మీరు త్వరగా రండి, నేను కూడా అమ్మని తీసుకొచ్చేస్తాను పరీక్ష స్థలానికి.
ఎందుకు ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు దుశ్శాసన? గుర్రాల్ని కట్టాల్సిన స్థానంలో మనుషుల్ని ఎందుకు కట్టేశారు? సారథులు వీళ్ళు. రథాన్ని లాగటం వీళ్ళ కర్తవ్యం. ఒకవేళ గుర్రాలు లేకపోతే అప్పుడు రథానికి వీళ్ళే స్వయంగా బంధితులు కావాల్సిందే. మీరు వీళ్ళ గురించి బాధపడకండి. మీరు దేని గురించి ఆలోచించాలంటే మా పెదనాన్నగారైన యువరాజు దుర్యోధనుడికి అనుచరుడైన కుమారుడు. ఇవాళ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణుడు కావాలి. లేదంటే ఈరోజు యువరాజు కోపానికి మీ ఆశ్రమం భస్మమైపోతుంది. కుమారా, విద్యార్జనలో ఆశ్రమవాసుల ఆశలన్నీ మరి నీ మీదే ఉన్నాయి. ఉత్తీర్ణార్హతని స్వయంగా మహామహిమాన్వితులు భీష్ముడే ఇస్తారు. కర్ణుడి కంటే ఎక్కువగా మరి నీ యుద్ధకళని నువ్వు ప్రదర్శించగలవా? షోనా, ఎంతసేపు అలా సింగారించుకుంటావు? పరీక్షకు వెళ్తున్నావా లేక పెళ్లి చేసుకోవడానికా? పెళ్ళే, పరీక్ష కోసమే. కానీ నాన్నగారు ఏమన్నారంటే అదృష్టం ఎక్కడైనా పట్టొచ్చంట, అందుకనే. పద, ఇక చాలు, రా షోనా రా. అమ్మా, ఎక్కడికి? నీకింకా స్నాతకమే కాలేదు, అప్పుడే పెళ్లి గురించి కలలు కంటున్నావా? చూడు షోనా, 3 సంవత్సరాల పాటు గురుకులంలో శ్రద్ధగా విద్యలన్నీ నేర్చుకున్నావు కదా. శ్రద్ధే అసలు సమస్యమ్మా. ఈ వయసులో మనిషి ధ్యాస ఎక్కడుంటుందంటే తనకిష్టమైన వాటి మీదే. కర్ణుడు ఎక్కడున్నాడు? తనే అక్కడికి స్వయంగా వచ్చేస్తానన్నాడు, పరీక్ష స్థలానికి. అదే నా భయం సోనా. మన కర్ణుని పరాక్రమాన్ని చూసి హస్తినాపురం రాకుమారులు కోపం తెచ్చుకుంటారేమో. సూతుల పరాక్రమాన్ని క్షత్రియులు సహించలేరు. మీరేం కంగారు పడొద్దమ్మా. జనం శక్తిని పొందడానికి ఉత్ప్రేరకాలు తింటారు. కానీ అన్నయ్యేమో మా అన్నయ్య శక్తిని పొందడానికి క్షత్రియుల కోపాన్ని స్వీకరిస్తారు. పదండి. అచ్చరే, వృషాలి ఎక్కడుంది? వృషాలి? వృషాలి ఖచ్చితంగా ఏదో శివుడి గుళ్ళో ఉండుంటుంది. ఏదైనా పవిత్ర వృక్షానికి పవిత్ర దారాల్ని కడుతూ అన్నగారి విజయాన్ని కాంక్షిస్తూ ఉంటుంది.
ఖచ్చితంగా విశ్రాంతినిచ్చే వస్తువులన్నింటినీ త్యాగం చేసి కష్టాన్ని భరిస్తూ ఉంటుంది. మీరిలాగే అనుకుంటున్నారు కదమ్మా? అవును. కానీ వృషాలి తపో మార్గం మీకు మొత్తంగా భిన్నంగా ఉంటుందమ్మా. పదండి. పద. కాస్త మీరు పక్కకు జరిగి నిలబడండి. నాకు పరీక్ష స్థలం సరిగా కనిపించడం లేదు. ఎక్కడున్నావు సేనాపతి కర్ణ? ఈ కార్యం పూర్తయిపోయింది. ఇక సమయం ఆసన్నమైంది. మహామహిమాన్వితులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మహామహిమాన్వితులు భీష్ముడికి, 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 మహామహిమాన్వితులు భీష్ముడికి. మహామహిమాన్వితులు భీష్ముల వారికి జయము. గురుదేవా, మీరు సూతల పరీక్షకి వేంచేసి మా గౌరవాన్ని పెంచారు. సారథి ఓ యోధుడికి ప్రథమ కవచమవుతాడు గురుదేవా. పరీక్షని ప్రారంభించండి గురుదేవా. తప్పకుండా. మొదటి పరీక్షను ఎదుర్కోబోయే విద్యార్థి మీ సారథి అతిరథుడి పుత్రుడైన కర్ణుడు. అతని పరీక్ష ఎన్నో ఏళ్ల క్రితమే పూర్తయింది. నేనివాళ్ల కేవలం తన కళా ప్రదర్శనని చూసేందుకు ఉత్సాహపడుతున్నాను. రాధే కర్ణ, ముందుకురా. కర్ణుడు ఎక్కడున్నారు రాధా? మహామహిమాన్వితుల్ని ఎదురు చూసేలా చేయడం సరికాదు. అవును, నిజమే. తను త్వరగానే వచ్చేస్తాడు. శోణ, మీ అన్నయ్య కర్ణుడు ఎక్కడ ఉన్నాడు? గురువుగారు, భూమి మీద మహా ఎక్కువైతే సూర్యుడి ప్రతిబింబం కనిపించొచ్చు. స్వయంగా సూర్యున్నే చూడాలి అంటే అప్పుడు దృష్టిని ఆకాశం వైపు సారించాల్సి ఉంటుంది.
ఇదేం పిచ్చి వ్యవహారం గురుదేవా? ఏంటి పిచ్చి పనులు? మహామహిమాన్వితుల సమక్షంలో ఆకాశ మార్గంలో వచ్చే సాహసం ఎలా చేస్తాడు ఈ సూతపుత్రుడు? మహామహిమాన్వితులు గర్వంగా పైకి చూస్తారు కదా, అందుకని ఆకాశ మార్గంలో వచ్చాను. ఓ సూతపుత్రుడికి ఇంత సాహసమా? పితామహుడు భీష్ముడికి మా రాకుమారులకి ఇంతటి ఘోర అవమానమా? విమానంలో ఎగిరే సాహసాన్ని ఎలా చేయగలడు? వెంటనే బంధించండి తన్ని. రాకుమారా, సూతులు చేయాల్సిన పనేంటి అసలు? రథం నడపడం. అంటే వాహనాన్ని నడపడం. వాహనాలనే నడపగలరు కదా. మరిదేంటి రాకుమారా, ఇది కూడా గాల్లో ప్రయాణించే వాహనమే కదా. మీకేం అక్కడ దివ్యపక్షి కనిపించట్లేదు కదా? ఆపండి కర్ణ, కేవలం మాకు మాత్రమే అధికారం ఉంది వాయువాహనంలో కూర్చోవడానికి. రాకుమారా, మహామహిమాన్వితులు భీష్ముడిని అవమానించినందుకు కర్ణుడిని శిక్షించండి. కర్ణ, వాయువాహనాన్ని నిర్మించే జ్ఞానాన్ని నువ్వెక్కడి నుంచి పొందావు? అగస్త్య సంహితలో దీని వర్ణన ఉంది మహామహిమాన్విత. పురాతన కాలానికి చెందిన పుష్పక విమానాలు కూడా ఈ ఆర్యభూమి ఆకాశంలోనే ఎగిరేవి. రామచంద్ర భగవానుడు కూడా ఇలాంటి విమానంలోనే కూర్చుని లంక నుంచి అయోధ్యకి వచ్చారు కదా. పైగా ఏంటంటే జ్ఞానమూలంతో అసలు పనేముంది? జ్ఞాన ఫలం మీ ముందుంది కదా. హే సూతపుత్ర, భీష్మ పితామహుల సమక్షంలో అలా పొగరుగా సమాధానం చెప్తావా? మూర్ఖ! నేను ఆయన్ని అవమానించడం సహించలేను. వీడి తలని ఖండించండి సైనికులారా. అయ్యో అయ్యో అయ్యయ్యో, పడిపోయారా మహారథి? గుంటలున్న మార్గాన్ని ఎంచుకున్నాం కదా. రథంలో కూర్చోవడం తేలికేం కాదు.